ఏపీలో 2 గ్రాడ్యుయేట్ ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో కౌంటింగ్ చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. 2 పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ నాయకులతో పాటు పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ బరిలో నిలిచారు. ఎన్నికల కౌంటింగ్కు గుంటూరు జిల్లా ఏసీ కాలేజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లెక్కింపు ప్రక్రియ రోజంతా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు మాత్రమే వినియోగించారు. నిబంధనల ప్రకారం పోలైన ఓట్లలో చెల్లనివి పక్కన పెడతారు. మిగిలిన ఓట్లలో 50% పైబడి మొదటి ప్రాధాన్యత ఓటు ఏ అభ్యర్థికి లభిస్తుందో వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ మొదటి ప్రాధాన్య ఓటు మార్కును చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. అనంతరం రెండో ప్రాధాన్య ఓటు లెక్కిస్తారు. అప్పుడు కూడా సగం కంటే తక్కువగా ఉంటే తర్వాతి ప్రాధాన్యత ఓటును పరిగణలోకి తీసుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఈరోజైతే ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే జరిగేట్టుగా ఉంది. అక్కడ ఎమ్మెల్సీ కౌంటింగ్ జరిగేటువంటి ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్ దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని గంటలకు, ఉదయం ఎన్ని గంటలకి లెక్కింపు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సంపత్. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు జరిగాయి. అయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి, కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్యే స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు. అయితే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకి ఈ రోజు ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమైనవి. అంటే తుది ఫలితాలు కూడా ఎన్నికల కమిషన్ వెలవడం ఉంది సాయంత్రం కానీ అని. అయితే ఈ రోజు గుంటూరులోనే ఏసీ కాలేజ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అంటే ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభించారు. అయితే 28 టేబుల్స్ ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్ కి 5 చొప్పున ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. ఒకటో ప్రాధాన్య ఓటర్లు ఎవరైనా అభ్యర్థికి 50% మించి మెజార్టీ రాకపోతే రెండో ప్రాధాన్య ఓటు కౌంటింగ్ చేయనున్నారు ఎన్నికల సిబ్బంది. అలాగే బ్యాలెట్ కౌంటింగ్ విధానంలో ఒక సందర్భంలో ఫలితం రావాలంటే 2-3 రోజులు పట్టే అవకాశం ఉందనే నేపథ్యంలోనే సిబ్బందిని కూడా 600 మంది సిబ్బంది కౌంటింగ్ తో ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. అదేవిధంగా అయితే ఉమ్మడి గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉదయం 8 గంటలుగా ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన అధికార యంత్రం కూడా పూర్తిగా ఏర్పాటు చేసి కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,18,900 ఓట్లు పోలాయి. ఓట్ల లెక్కింపుకు 28 టేబుల్స్ ఏర్పాటు చేయగా 17 రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో చెల్లుబాటు కాని ఓట్లను సపరేట్ గా సిబ్బంది వేరు చేయనున్నారు. చెల్లుబాటు అయ్యే ఓట్లలోనే సగానికి పైగా ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విద్యార్థిగా ప్రకటిస్తారు. అంటే అదేవిధంగా మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు కూడా లెక్కింపు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే విస్తృత ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆంధ్ర యూనివర్సిటీ EEE బిల్డింగ్ లో ఉదయం 8 గంటల కౌంటింగ్ ప్రారంభించారు. అంటే 3 అంచెలంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఫలితం తాళడానికన్నా కూడా ఒక 10 గంటల పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అంటే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన వస్తే ఫలితం మరింత ఆలస్యం కావచ్చు. అంటే ఈసీ పేర్కొంది. అంటే తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరితో తేలితే సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చేస్తున్నారు. అంటే గతంలో బ్యాలెట్ గత ఎన్నికలు చూసుకుంటే, స్థానిక ఎన్నికలు చూస్తుంటే బ్యాలెట్ కాకుండా ఈఎంలు నిర్ణయించారు. అంటే ఈ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ లో పేపర్ బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. అందుకని ప్రతిదీ ఎన్నికల ప్రకటన కూడా వెలువడించడానికి కూడా కొంత ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉందని అధికారులు తెలుస్తున్నారు. ఎందుకంటే వేరు అంటే ఫలితాలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ప్రాధాన్యత ఒకటి, మొదటి ప్రాధాన్యత ఒకటి, రెండో ప్రాధాన్యత ఒకటి, అలా ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేసుకోవడం వల్ల ఎక్కువ ఆలస్యం జరుగుతుంది. అంటే గుంటూరు జిల్లా అయితే ఉత్కటంగా పోరు జరుగుతుంది. అంటే గుంటూరు జిల్లాలో అయితే ఎన్నికల్లోనే ఆలపాటి రాజేంద్ర, కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర, పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు కూడా వీళ్ళిద్దరి మధ్య హోరీ జరుగుతుంది. అంటే కూటమి అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ సపోర్ట్ గా చేయగా ఈ 3 అభ్యర్థులు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని కూడా గత ఎన్నికల్లో కూడా ప్రచారం జరిగింది. రెండో ప్రాధాన్యత ఓటు వేయబాకండి, మనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే మటుకి గెలుపు సాధ్యం, గెలుపు ఎక్కువ అవకాశాలు ఉందని చెప్పొచ్చు. అయితే లక్ష్మణరావు కూడా చెప్పడం ఎందుకంటే నాకు వైసీపీ సపోర్ట్ తో పాటు ప్లస్ ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు కూడా నాకు సపోర్ట్
గ్రోత్ ఉంది, అవకాశం ఉంది కాబట్టి నేనే గెలుస్తానని కూడా ఈయన లక్ష్మణరావు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఏమని చెప్పుకోవచ్చు, అది 3 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు కూడా. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది ఎక్కడికక్కడికి సీసీ కెమెరాలు ఏర్పాటు, అవసరమైతే డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా ఏర్పాటు చేశారు. అంటే ఎటువంటి అసంగా సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొన్న ఈ గుంటూరులో కూడా చెదురుమట్ల సంఘటన జరగడం నేపథ్యంలోనే గుంటూరులో గట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి కౌంటింగ్ ద్వారా కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఫలితాలు కూడా సాయంత్రానికి కొన్ని తేలొచ్చు, లేకపోతే మరుసటి రోజు కూడా వెళ్తున్నారు. ఎందుకంటే బ్యాలెట్ పత్రాలతో ఈ ఎన్నికలు జరుగుతున్న వల్ల సమయం ఎక్కువగా పట్టొచ్చు అని చెప్పవచ్చు సంపత్. అయితే రాఘవ, మరి ఇప్పుడు ఈ కౌంటింగ్ సందర్భంగా అయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఆ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారా? ముఖ్యంగా పట్టభద్రులు కావచ్చు, ఇటు ఉపాధ్యాయులు కావచ్చు, ఇటు కూటమి వైపే మొగ్గు చూపుతున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. మరి దీనిపైన ఆ కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే ఇప్పటికే కూటమి అభ్యర్థులు కానీ, పీడీఎఫ్ అభ్యర్థులు కానీ, స్వతంత్ర అభ్యర్థులు కానీ ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలు కూడా చేరుకున్నారు. ఆల్రెడీ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించారు. ప్రక్రియ కూడా విడతల వారీగా కూడా ప్రక్రియ కూడా జరుగుతూనే ఉంది. అయితే ఈ ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ సరళిని కూడా ఎప్పటికప్పుడు కూటమి అభ్యర్థులు కానీ, మిగతా పీడీఎఫ్ అభ్యర్థులు కానీ మరి వీళ్ళందరూ కూడా దగ్గరుండి కూడా పరిశీలనిస్తుంది. అయితే కూటమి అభ్యర్థులు మాకు ప్రభుత్వం మాదే ఉంది కాబట్టి మాకు ఎక్కువ గెలిచే అవకాశాలు ఉందని కూడా ఈ కూటమి అభ్యర్థులు కూడా చెప్తున్నారు. అయితే గుంటూరులోనే ప్రత్యేకంగా కోరేపని అంటే మిగతా ఉభయ గోదావరి జిల్లాలో కానీ, అటు విశాఖపట్నం, విజయనగరం అభ్యర్థులకు కానీ ఎక్కువగా ఆశలు కూడా లేకుండా, ఎందుకంటే ప్రభుత్వం అనుకూలంగా ఉంది. ఆ 2 సీట్లు కూడా కూటమి అభ్యర్థి గెలిపే అవకాశాలు కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే గుంటూరులో కూడా ఉత్కట పోరు ఉంది. ఎందుకంటే పీడీఎఫ్ అభ్యర్థి ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్సీ కూడా ఎన్నికలు గెలిచాడు, అవకాశం ఎన్నికలు అయ్యారు. ఇంత ముందులో కూడా 2 సార్లు ఎమ్మెల్సీ ఎన్నిక కావడం కూడా జరుగుతుంది. అందువల్ల అతనికి ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా అతనికి యొక్క అనుకూలత కూడా ఎక్కువగా ఉంది. తనకు అనుకూల నేతలు కూడా ఉన్నారు, కార్మిక సంఘాలు ఉండాలి, ఉపాధ్యాయ సంఘాలు కూడా అనుకూలంగా ఉండాలని అనుకుంటే వీళ్ళ మధ్య ఉత్కట బాగా నెలకొంది. అంటే ఎక్కువగా కూటమి అభ్యర్థులేమో మేము 3 పార్టీలు కూడా కలిసి చేశాము, మా కూటమి ఆలపాటి రాజేంద్ర గెలుస్తామని అంటున్నారు. కానీ లక్ష్మణరావు కానీ మాకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది, మేమే గెలుస్తాము. ఎందువల్లంటే మాకు అన్ని సంఘాలంటే ఈ ప్రభుత్వమైన వ్యతిరేకత కొంత వర్గాల్లో కూడా ఉంది, ఆ వర్గాలు ఆగొట్టుకునే ఉంది, ఆ విధంగానే ఉందని చెప్పుకుంటున్నారు. అందుకని లక్ష్మణరావు కూడా నేనే గెలుస్తానని కూడా యొక్క యోచనలో కూడా ఉన్నారు సంపత్తు. ఓకే, థ్యాంక్ యూ రాఘవ. ఓకే.